నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రత్నాల సీమలో మళ్లీ నెత్తుటి మరకలు పూసే కుట్ర జరుగుతోందా? దశాబ్దాల ఫ్యాక్షన్ కల్చర్కి చరమగీతం పాడి కూటమి సర్కార్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే ఆ ప్రశాంతత చెడగొట్టేందుకు అదృశ్య శక్తులు రంగంలోకి దిగాయా? సీమలో ఫ్యాక్షన్కు చోట్లేదని సీఎం చంద్రబాబు స్పష్టమైన వార్నింగ్ ఇస్తున్నా కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయ వైరాన్ని వీధుల్లోకి తెస్తున్నారా? మొన్నటి ఎన్నికల్లో సీమ ఓటర్లు ఇచ్చిన చారిత్రక తీర్పు జీర్ణించుకోలేక వైసీపీ నేతలు పక్కా ప్లాన్తో కూటమి లీడర్స్ని రెచ్చగొడుతున్నారా? తోపుదిర్తి ఇంట్లో దొరికిన రాళ్ల గుట్టలు, బీరు సీసాల డంప్ చూస్తుంటే ఇది ముందస్తుగా ప్లాన్ చేసిన భారీ కుట్రగా అర్థమవుతోంది. ఇటు ఆళ్లగడ్డ, ఇటు చంద్రగిరి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఎపిసోడ్ నడుపుతూ సీమలో అరాచకం సృష్టించేందుకు పన్నుతున్న ఆ పొలిటికల్ ట్రాప్ ఏంటి? ఈ మైండ్ గేమ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ప్రైమ్ నేను బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు, ఫ్యాక్టరీలో ప్రాజెక్టులని నిరూపించే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టించడంతో పాటు కడప స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమలకు శ్రీకారం చుట్టారు. రాయలసీమలో ఇకపై ఫ్యాక్షన్కు, రౌడీయిజానికి ఏమాత్రం చోటు లేదని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదం మోపుతామని సీఎం స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాయలసీమలో అభివృద్ధి విత్తనాలు నాటుతుంటాయి. ప్రతిపక్ష వైసీపీ మాత్రం రాజకీయ వైరాన్ని సీమ వీధుల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ సవాళ్లు, ప్రతి సవాళ్లు, వ్యక్తిగత దూషణలతో రాయలసీమలో పొలిటికల్ హీట్ని అమాంతం పెంచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాయలసీమలోని ప్రతి జిల్లాలోనూ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు అధికార పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ సవాళ్లు విసరడం, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్లో భాగంగానే జరుగుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. సీమలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందన్న ముద్ర వేయడమే ఈ కవ్వింపుల వెనుకున్న అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ప్రత్యర్థిని దెబ్బతీయడానికి శారీరక దాడుల కంటే సైకలాజికల్ గేమ్స్ ఎక్కువ వర్కౌట్ అవుతాయి. సరిగ్గా ఇప్పుడు వైసీపీ నేతలు అదే ఫార్ములాని అప్లై చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్ని రెచ్చగొట్టి వారి చేత తప్పు చేయించి ఆ తర్వాత సింపతి గెయిన్ చేయాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ఉద్దేశపూర్వక ట్రాప్లో కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేశపడి పడుతున్నారన్న ఆందోళన కూటమి అధిష్టానంలో వ్యక్తమవుతోంది. కవ్వింపులకు రియాక్ట్ అయితే అంతిమంగా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందన్న లాజిక్ని కొందరు లోకల్ లీడర్స్ మిస్ అవుతున్నారు. ప్రతిపక్షం పన్నుతున్న ఈ వ్యూహాత్మక ఉచ్చును పసిగట్టిన కూటమి అధిష్టానం వెంటనే అప్రమత్తమైంది. తమ నేతలకు, క్యాడర్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరెన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేతలు రెచ్చగొడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప వీధుల్లోకి వెళ్లి తేల్చుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ శ్రేణులు కొంతమేర వెనక్కి తగ్గినా లోకల్గా ఉన్న పొలిటికల్ హీట్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రాజకీయాల్లో మాటల యుద్ధం సహజం, కానీ ఆ మాటల యుద్ధం మారణాయుధాల డంపింగ్కి దారితీస్తేనే అసలు ప్రమాదం. అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న తోపుదుర్తి ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఆవరణలో వందలాది ఖాళీ బీరు సీసాలు, బస్తాల కొద్దీ రాళ్లగుట్టలు ఎందుకున్నట్టు? ఇవి యాదృచ్ఛికంగా అక్కడున్నాయా, లేక అధికార పార్టీ శ్రేణులు వస్తే వారిపై దాడి చేసేందుకు ముందస్తుగా పక్కా ప్లాన్తో సిద్ధం చేసుకున్నారా?
అసలు పోలీసులు సకాలంలో ఎంటర్ కాకపోతే సీమలో ఎలాంటి నెత్తుటేరులు పారేవి? ఈ రాళ్లగుట్టల వెనుక ఉన్న ఆ భయంకరమైన మాస్టర్ స్కెచ్ ఏంటి? లెట్స్ కంటిన్యూ. అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న తోపుదుర్తి ఎపిసోడ్ రాయలసీమ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఆవరణలో పోలీసులు జరిపిన సోదాల్లో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగుచూశాయి. వందలాది ఖాళీ బీరు సీసాలు, బస్తాల కొద్దీ రాళ్లగుట్టలు అక్కడ డంప్ చేసి ఉండటం పోలీసులనే విస్మయానికి గురిచేసింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అధికార పార్టీ శ్రేణులొస్తే వారిపై దాడి చేయడానికి ముందస్తుగా పక్కా ప్లాన్తోనే ఈ మారణాయుధాల్ని సిద్ధం చేసుకున్నారని స్పష్టమవుతోంది. తోపుదుర్తి ఎపిసోడ్లో ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు సకాలంలో స్పందించారు కాబట్టే పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ రాళ్లు, బీరు సీసాల్ని పోలీసులు గుర్తించి తొలగించకపోతే కవ్వింపులకు గురై అక్కడికి చేరుకున్న అధికార పార్టీ కార్యకర్తలపై ఊహించని స్థాయిలో దాడి జరిగేది. వందలాది మంది గాయపడేవారు, ప్రాణనష్టం కూడా జరిగేది. అదే జరిగితే రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ విప్పిందని, కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు గాల్లో కలిశాయని జాతీయ స్థాయిలో దుష్ప్రచారం చేయడానికి పక్కా స్క్రిప్ట్ రెడీ అయిందన్నది విశ్లేషకుల మాట. ఈ మొత్తం ఎపిసోడ్ని నిశితంగా గమనిస్తే ముందుగా అధికార పార్టీ నేతల్ని రెచ్చగొట్టడం, వారు ఆవేశంతో ఇళ్ల మీదకు రాగానే ముందుగా సిద్ధం చేసుకున్న రాళ్లు, సీసాలతో ప్రతిదాడి చేయడం, ఆ తర్వాత తామే బాధితులమంటూ మీడియా ముందు మొసలి కన్నీరు కార్చడం, ఇది పక్కా స్కెచ్. ఇలా చేయడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు అధికార పార్టీపై దాడులు చేయొచ్చు, ఇటు సింపతి కూడా కొట్టేయొచ్చు అన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. తోపుదుర్తి ఘటన తర్వాత రాయలసీమ వ్యాప్తంగా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీలు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై సైబర్ క్రైమ్ పోలీసులు డేగ కన్ను వేశారు. దీంతో అరాచకం సృష్టించాలనుకున్న శక్తులకు ఆదిలోనే చెక్ పడినట్లయింది. రాజకీయ నాయకులు ఆడుతున్న ఈ మైండ్ గేమ్స్ పట్ల రాయలసీమ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ ముసుగులో నలిగిపోయిన తాము ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా బతుకుతుంటే మళ్లీ పాత రోజుల్ని తీసుకురావాలని చూడటం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు. అభివృద్ధిని అడ్డుకొని పల్లెల్లో చిచ్చు పెట్టాలని చూసే అరాచక శక్తులకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఈ కవ్వింపుల పర్వం కేవలం ఒక్క అనంతపురం జిల్లాకే పరిమితం కాలేదు. రాయలసీమ వ్యాప్తంగా ఒకే తరహా స్క్రిప్ట్ అమలవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో, అటు తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ఒక్కో జిల్లాలో ఒక్కో కథా కమాబిష్ నడుపుతూ రాయలసీమ ప్రశాంతంగా లేదని చెప్పే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? ఈ వరుస ఘటనల వెనుక ఉన్న అసలు టార్గెట్ ఏంటి? పెట్టుబడులు అడ్డుకునే కుట్రిందులో దాగి ఉందా? లెట్స్ కంటిన్యూ. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ఇప్పుడక్కడ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రరెడ్డి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు బహిరంగ సవాళ్లు విసురుకుంటూ, సవాళ్లకు ప్రతి సవాళ్లు చేస్తూ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చను పక్కకు పెట్టి కేవలం ఆధిపత్య పోరు కోసమే ఈ కవ్వింపులకు దిగుతున్నారన్న విమర్శలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి.
అటు తిరుపతి జిల్లా చంద్రగిరిలోనూ దాదాపు ఇదే సీన్ రిపీట్ అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నానిని టార్గెట్ చేస్తూ వైసీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. చిన్న చిన్న ఇష్యూల్ని కూడా భూతద్దంలో చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. అనంతపురంలో తోపుదుర్తి, కర్నూల్లో విజేంద్రరెడ్డి, తిరుపతిలో చెవిరెడ్డి వర్గం ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో కథా కమాం ఇష్యూ నడుపుతూ సీమ అంతటా ఒక అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరుస ఘటనల వెనుక ఉన్న అసలు టార్గెట్ ఒకటే, రాయలసీమ ప్రశాంతంగా లేదని ప్రపంచానికి చాటి చెప్పడం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీమలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, మళ్లీ ఫ్యాక్షన్ మొదలైందని ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయన్నది ఒక వర్గం ఆలోచనగా కనిపిస్తోంది. అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇంతకంటే నీచమైన కుట్ర మరొకటి ఉండదని మేధావులు మండిపడుతున్నారు. రాయలసీమ ఎప్పుడూ వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అని వైసీపీ బలంగా నమ్మేది. కానీ 2024 ఎన్నికల్లో సీమ ఓటర్లు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. మొత్తం 52 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 40కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. రౌడీజం, అరాచకం తమకు వద్దని, అభివృద్ధి, ఉద్యోగాలే కావాలని సీమ ప్రజలు తమ ఓటు ద్వారా స్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ చారిత్రక ఓటమిని వైసీపీ నాయకత్వం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోందన్నది వాస్తవం. ప్రజాక్షేత్రంలో కోల్పోయిన పట్టును తిరిగి సాధించుకోవడానికి వైసీపీ ఇప్పుడు ఎత్తుగడలు మార్చేసింది. ప్రభుత్వ విధానాలపై పోరాడటం మానేసి వీధి పోరాటాలకు తెరతీసింది. కవ్వింపులు, సవాళ్ల ద్వారా క్యాడర్లో జోష్ నింపాలని, అదే సమయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ప్లాన్ బి అమలు చేస్తోంది. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న కనీస స్పృహను ఆ పార్టీ నేతలు కోల్పోతున్నారని, ఇలాంటి అరాచక చర్యల వల్ల ఉన్న కాస్త సానుభూతి కూడా ఆవిరైపోతోందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. రాయలసీమకి ఇప్పుడు కావాల్సింది ఎత్తురు కాదు, సాగునీరు. సీమ యువతకు కావాల్సింది చేతిలో బాంబులు కాదు, చేతి నిండా ఉద్యోగాలు. దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ ముసుగులు నలిగిపోయిన ఆ నేల ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలో రాజకీయ ఉనికి కోసం, కోల్పోయిన అధికారం కోసం మళ్లీ పాత ఫ్యాక్షన్ రోజులు గుర్తుకు తెచ్చేలా కవ్వింపు చర్యలకు పాల్పడడం ఏ పార్టీకైనా ఆత్మహత్యా సదృశ్యమే. తోపుదుర్తి ఇంట్లో దొరికిన రాళ్లగుట్టలు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. వైసీపీ పండుతున్న ఈ వ్యూహాత్మక ఉచ్చులో పడకుండా సంయమనంతో వ్యవహరించి అభివృద్ధి ద్వారా వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి సర్కారుపై ఉంది. రాజకీయ పంతాల కోసం సీమ ప్రశాంతతతో చెలగాటమాడితే రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఇంతకంటే దారుణమైన గుణపాఠం చెబుతారనే సత్యాన్ని నాయకులు గ్రహించాలి. అభివృద్ధి అడ్డుకునే శక్తులు కాలగర్భంలో కలిసిపోవటం ఖాయం.